కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనకు సంబంధించిన సంక్షేమ పథకాలు ఎన్నిచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనకు మత్స్యకారులకు సంబంధించింది గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ వాహనాలు ఏదో ఒక స్కీమ్ పేరుతోటి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరే, దానిలో కూడా కొంత తప్పిదం జరిగింది, ఇది వాస్తవం, మనం మాట్లాడుకోవాలి. సరే, ఇలాంటి విషయాలప్పుడు మన సంఘాలుగా మనం ముందటుండి ప్రభుత్వంకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో ప్రధానంగా ఉచిత చేప పిల్లలు ప్రతి సంవత్సరం మత్స్యకారులకు ప్రతి గ్రామానికి ఉచిత చేప పిల్లలు పంపిణీ జరుగుతుంది. మరి ఈ చేప పిల్లల పంపిణీ విషయంలో నాణ్యత లేని చేప పిల్లలు ఇస్తున్నారని గత గవర్నమెంట్ నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ వరకు కూడా మనం ప్రతిదీ అడుగుతున్నాం, కొట్లాట చేస్తున్నాం, మంచి చేప పిల్లలు పోసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగానే మత్స్యకారులుగా మనం అడగాల్సింది ఏంది, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏదో నేరుగా మన అకౌంట్లలో, అంటే మన అకౌంట్ అంటే మన సొసైటీకి సంబంధించిన అకౌంట్లు ఉంటాయి. ఆ అకౌంట్లలో ప్రభుత్వం ఇప్పుడు ఎన్నైతే ఏ గ్రామానికి ఎన్ని చేప పిల్లలు వస్తున్నాయో ఆ చేప పిల్లలకు బదులుగా ఆ చేప పిల్లలకు ఎంతైతే ఖర్చు అవుతుందో గవర్నమెంట్ అంచనా ప్రకారం ఆ డబ్బులను ఆ సొసైటీ అకౌంట్లో నగదు జమ చేస్తే అయిపోతుంది కదా. దానికి సంబంధించిన జిల్లా డిపార్ట్మెంట్ ఉంటుంది, దాని పద్ధతి ప్రకారం చేస్తే ఉంటుంది. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి టెండర్లు విడవడం, టెండర్లకు మాకు డబ్బులు సరిపోవని వాళ్ళు చేయడం, ఇదంతా ఒక తప్పుడు పద్ధతి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరి ఇట్లాంటి విషయాలలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కదా. మనం సంబంధించిన మన సంఘాలు పెట్టుకునేది ఎందుకు, మనం మన కుటుంబాల అభివృద్ధి చెందడం కోసమే కదా, అట్లా మాట్లాడాలి కదా. మరి ఇప్పుడు జిల్లా చైర్మన్లు ఉంటారు, జిల్లా డైరెక్టర్లు ఉంటారు, రాష్ట్రానికి సంబంధించిన చైర్మన్స్ ఉంటారు, రాష్ట్రానికి సంబంధించిన సంఘాల అధ్యక్షులు ఉంటారు, రాష్ట్రానికి సంబంధించిన సంఘాల రాష్ట్ర కమిటీలు ఉంటాయి. మరి మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ పథకాల విషయంలో ఒక స్పష్టమైన వైఖరి, ఒక స్పష్టమైన విధానం ప్రకటించాలి కదా. మరి ఎక్కడ ప్రకటిస్తున్నారు, ఎక్కడ మాట్లాడుతున్నారు? మరి జిల్లా చైర్మన్లు ఉన్నది ఎందుకు? జిల్లా చైర్మన్లు కనీసం మన కోసం ఆలోచన చేయాలి కదా. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని సొసైటీలు ఉన్నాయి, ఆ సొసైటీలకు ఏమేమి పరికరాలు కావాలి, ఏం జరుగుతుంది, ఆ వ్యవస్థ మీద కనీసం మాట్లాడేటట్టు ఉండాలి కదా. జిల్లా చైర్మన్లను ఎందుకు ఎన్నుకుంటాం? ప్రజాస్వామ్యబద్ధంగా జిల్లా చైర్మన్లను డైరెక్టర్లను ఎన్నిక చేస్తారు. మరి వాళ్ళు తగిన న్యాయం చేస్తారనే కదా. మరి ఇక్కడ న్యాయం చేస్తారు, అది కూడా ఆలోచన చేయాలి కదా. మరి న్యాయం చేయరు, కనీసం మన కోసం అడగారు ప్రభుత్వం దగ్గరికి పోయి. మరి వీళ్ళకి పదవులు అనేది రాజ్యాంగబద్ధంగా పదవులు వస్తున్నాయి. ఆ పదవులలో ఉండి ఆ కమ్యూనిటీ ద్వారా వచ్చిన పదవుల కోసం వాళ్ళు మాట్లాడకపోతే ఎట్లా? అది ఆలోచన చేయాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి మాజీ చైర్మన్లు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ చైర్మన్లు కానీ మత్స్యకారుల సంక్షేమం కోసం ఏం మాట్లాడారు, ఇప్పటివరకు ఏం జరుగుతుంది అనేది కనీసం 75 లక్షలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు సమానం చెప్పాల్సిన అవసరం మన ఆర్గనైజేషన్ సంఘాల రాష్ట్రం కానీ జిల్లాలు కానీ చెప్పాల్సిన బాధ్యత కనీసం ఆర్గనైజేషన్ సంఘాల పైన ఉన్నది. అదేవిధంగా ప్రజాప్రతినిధుల మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. జిల్లా చైర్మన్లు ఉన్నారు, మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతలేరు? మౌనం ఎందుకు? కనీసం ముఖ్యమంత్రిని కలిసి ఓ రిప్రజెంటేషన్, లేకపోతే మంత్రిని కలిసి ఓ రిప్రజెంటేషన్, మనకి ఏం కావాలని అడగాలి కదా. అసలు అడిగిన పరిస్థితి పోవట్లేదు. చేప పిల్లలకు సంబంధించి స్పష్టంగా చెప్పాలి. చేప పిల్లలు వద్దు బాబు, మాకు సంబంధించి మా సొసైటీ అకౌంట్లో నగదు చదివేమని చెప్పాలి. ఎక్కడ చెప్తురు? ఇది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు మత్స్య కార్మిక సంఘం వైపు నుండి ప్రత్యేక విజ్ఞప్తి,